ఒకసారి ఒక పండ్లు అమ్ముకునే ఆవిడ వచ్చింది కృష్ణుడి దగ్గరికి. వచ్చి, నానా కృష్ణ ఈ పండ్లు తీసుకొచ్చాను అరణ్యం నుంచి అని అంటే, చిన్ని పిల్లవాడండి కృష్ణుడు. లోపలికి వెళ్ళి, అప్పుడు బార్టర్ సిస్టమ్ ఉండేది కదా, లోపలికి వెళ్ళి ధాన్యం 2 చేతుల నిండా ధాన్యం పట్టుకొని వచ్చాడు. నడుస్తూ ఉన్నాడు, మధ్యలో సందులో నుంచి మొత్తం ధాన్యం కింద పడిపోతూ ఉంది. ఈ పండ్లు అమ్ముకునే ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి 2 ధాన్యపు రేణువులు మాత్రమే మిగిలిపోయాయి. ఆవిడ అనుకుంది, నాన్న మళ్ళీ ఎందుకు రే కష్టపడి లోపలికి వెళ్తావు, ఈ 2 నేను తీసుకుంటా, నీకు పండ్లు ఇస్తానులే, కంగారు పడుకో అని 2 ధాన్యాలు మాత్రమే తీసుకొని కృష్ణుడు చెయ్యి నిండే అంత పండ్లు ఇచ్చేసింది అనమాట. అయితే కృష్ణుడు ఇలా పట్టుకొని నడుస్తూ థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ధన్యవాదాలు అమ్మా అని పిలిచాడనమాట. అయితే ఎప్పుడైతే కృష్ణుడికి ఈవిడ పండ్లు ఇచ్చి కృష్ణుడు లోపలికి వెళ్ళిపోయాడో, మరుక్షణం తన యొక్క గంప మొత్తం కూడా వజ్ర వైడూర్య రత్నాలతో నిండిపోయి. మీరు చాలా మంది కథను వినే ఉంటారు. దీని తర్వాత ఏమైందో తెలిసినా అండి, ఈవిడ ఈ వజ్ర వైడూర్యాలన్నిటినీ చూసి తలపైన గంప పెట్టుకొని అరణ్యానికి వెళ్ళి ఈ వజ్ర వైడూర్యాలన్నింటినీ కూడా ఒక పక్కకు పడేస్తుంది. పడేసి మళ్ళీ పండ్లతో నింపేసుకుంటుంది గంప. ఎందుకు అని అంటే, నన్ను కృష్ణుడు అమ్మ అని పిలిచాడు, మళ్ళీ అమ్మ అని పిలవాలి, కృష్ణుడిని చూడాలి, కృష్ణుడితో మాట్లాడాలి అని వెళ్ళింది. కానీ ఈ వజ్ర వైడూర్యాలు నాకు చెత్తతో సమానం అని పడేసి వెళ్ళిపోయింది. అది భక్తి అని. భౌతికమైన కోరికతో భగవంతుడిని ఆశ్రయించడం కాదు, ఆ ప్రేమ, భగవంతుడి యొక్క సాంగత్యం, భగవంతుడి యొక్క దర్శనం, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యం, అదే నిజమైన ధనం అంటే.